తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ డ్రై ప్రాన్స్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఉంటుందన్నమాట టేస్టీగా కర్రీ. సో ఇప్పుడు బెంగళూరులో వెదర్ అయితే చాలా బాగుందండి. డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి, చిల్లుడుగా ఉందన్నమాట. డ్రై ప్రాన్స్ని ఇలా 2 కవర్స్లో పెట్టుకొని 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను స్టోరేజ్ కోసం. అలా ఉంటే మనకి స్మెల్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మనము హ్యాండ్స్తో ఇలా నలుపుకున్నామనుకోండి, వాటికున్న డస్ట్ కానివ్వచ్చు లేదా లెగ్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ ఊడిపోతాయి. మనం వాటిని అంతా క్లీన్ చేసుకొని ఇలా మళ్ళీ బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. వీటిలోకి హాట్ వాటర్ వేసుకోవటం వల్ల మనము క్లీన్ చేసుకున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ ఇలా ఉంటాయి కదా, అవి లైక్ రా ఎండబెట్టేస్తారు కాబట్టి మనము